హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనం సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ 2026 కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. సో కీ అనేది ఓకేనా. సో చాలా లేట్ అనేది అయిపోయింది. సో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ అట్ దట్ సేమ్ టైం పిల్లలు ఇన్స్టిట్యూట్ కి రావడం జరిగింది. సో ఈ ఇయర్ మనం ఎగ్జామినేషన్ పేపర్ చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ కి 200+ మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం 280+ కూడా వచ్చిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ ఇయర్ అయితే ఉన్నారు. ఓకేనా. సో అందుకోసమే వాళ్ళందరితో డిస్కస్ చేసేటప్పటికి ఈ టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం కీ అనేది చూద్దాం. ఒకవేళ మనకి ఇంకా టైం ఉన్నట్లయితే కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోయినట్లయితే పేపర్ మీకు పెట్టేస్తాను ఏం ఆన్సర్స్ ఏంటనేది. ఓకేనా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ పార్ట్ కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకేనా. సో సెక్షన్ సి లో మనకి ఇంటెలిజెన్స్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే 76 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఫాలోయింగ్ సిరీస్. సో ఈ ఫాలోయింగ్ సిరీస్ లో మనకి మిస్సింగ్ నెంబర్ ఏది ఉందో సో ఆ మిస్సింగ్ నెంబర్ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 0, 2, 6, 12 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, 30 ఇచ్చారు. అంటే ఈ సిరీస్ దేన్ని ఫాలో అవుతుందో మనం చూడాలి. ఒకసారి చూసినట్లయితే 0, 2 ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? సో +2 రైట్. అలాగే 2 నుంచి 6కి వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే ఎంత యాడ్ చేయాలి? సో +4 అనేది యాడ్ చేయాలి. అంటే మనకి ఏమైంది? డబల్ అయింది అనమాట. అలాగే 6 నుంచి సో ఇక్కడ మనకి 12 అనేది రావాలంటే ఏం చేయాలి? 6కి ఎంత యాడ్ అవ్వాలి? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 6 అనేది యాడ్ అయినట్లయితే మనకి అది రావటం అయితే జరుగుతుంది రైట్. ఆ తర్వాత మళ్ళీ 12 నుంచి సో ఇక్కడ నెంబర్ మనకి రావాలంటే +2, 4 వచ్చింది, ఇక్కడ మళ్ళీ 6 వచ్చింది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేటప్పటికి +2 యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు 12 నుంచి మనకి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఎంత యాడ్ అవ్వాలి? +6కి మనకి 2 అనేది యాడ్ అయినట్లయితే +8 అనేది అవుతుంది. అంటే 12 + 8 ఎంత వస్తుందమ్మా? సో 20 అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ లో చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 77 ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ బాక్స్ లో మనం చూసుకున్నట్లయితే ఫాలోయింగ్ ఫిగర్స్ అనేవి చూసుకొని ఈ సిరీస్ అనేది మనం కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యారో మార్క్ మనకి సో పైకి ఉంది. ఎగ్జాక్ట్ గా సెకండ్ బాక్స్ కి వచ్చినట్లయితే మనం 90 డిగ్రీస్ అనేది మనకి సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగి ఇక్కడికైతే రావటం జరిగింది. సో ఇక్కడ బాక్స్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ పైకి వచ్చి మనకి సో 45 డిగ్రీస్ మనకి సో పైకి రావటం జరిగింది. ఈ బాక్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి ఎంత వచ్చిందమ్మా? సో 90 డిగ్రీస్ అనేది వచ్చింది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమవుతుందా? తర్వాత ఈ బాక్స్ నుంచి మళ్ళీ మనకు వచ్చేటప్పటికి యాంటీ క్లాక్ వైజ్ డిగ్రీలో మనకి ఏంటంటే 45 డిగ్రీస్ అనేది మనకి రావాలి. 45 డిగ్రీస్ రావాలంటే ఈ యారో మార్క్ అనేది ఎక్కడికి రావాలి? ఈ విధంగా రావాలి. సో ఆ విధంగా వచ్చినట్లయితే మనకి ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సో ఆ విధంగా వచ్చింది మనకి ఎక్కడుంది? సో ఆప్షన్ 4 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 78. సో 78 ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఈ ఫిగర్ లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి అనేది మనం చెక్ చేయవలసి అయితే ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి చూడండి 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు మనం లెక్కేసుకున్నట్లయితే 6 ట్రయాంగిల్స్ అని వచ్చాయి. ఇంకా ఫర్దర్ గా మనం చూసుకున్నట్లయితే ట్రయాంగిల్స్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 6, 5, 4 ఇది ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది. అంటే 7th ట్రయాంగిల్ అనేది మనకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 1, 2, 3 ఓకేనా. సో 8th ట్రయాంగిల్ అనేది మనకి రావడం జరిగింది. అదైపోయిన తర్వాత సో ఇక్కడ నుంచి చూడండి అమ్మా 4, 5, 3, 2 సో ఈ టోటల్ అనమాట. ఈ టోటల్ పార్ట్ మనకి ఎంత? మనకి ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి 9th వన్ ట్రయాంగిల్ కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 and 6 ఈ బాక్స్ ఇవన్నీ కలుపుకొని మనకి ఎంత అవుతుంది? ఇది ఒక ట్రయాంగిల్ మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే టోటల్ గా మనకి సో 10 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి. సో ఆప్షన్ మనకి ఏ అనేది ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో 10 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 78 కంప్లీట్ అయింది కదా. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎనాలజీ అని ఇచ్చాడు. సో ఎనాలజీ పిక్చర్ ని మనం కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది. 79th వన్ ఇక్కడ సర్కిల్ వచ్చింది, ఇక్కడ సర్కిల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్నవి డార్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే
వన్ ప్లేస్ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి రావటం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలి, వన్ ప్లేస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రావాలంటే ఈ రెండు పార్ట్స్ మనకి ఏంటంటే డార్క్ అవ్వాలి. ఆ రెండు పార్ట్స్ మనకి డార్క్ అయిన ఆప్షన్ మనకి ఆప్షన్ 4 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. అండ్ 81 క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. చూస్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఓకేనా. సో ఇందులో ఉన్న ఆడ్ వన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఆడ్ వన్ అంటే ఏంటి, డిఫరెంట్ గా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా. సో క్రికెట్, చెస్, హాకీ, ఫుట్బాల్. ఇక్కడ క్రికెట్ కానీ హాకీ కానీ లేదా మనకి ఫుట్బాల్ కానీ ఇవన్నీ కూడా ఏంటి ప్లే గ్రౌండ్ లో మనకి ఆడటం అయితే జరుగుతుంది. బట్ చెస్ అనేది ప్లే గ్రౌండ్ మీద ఆడేది కాదు. సో మనకి ఆడ్ వన్ ఏంటమ్మా, సో సెకండ్ వన్ మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి 81 చూడండి అమ్మా. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు ఈ బాక్స్ లో మనకి ఫాలోయింగ్ ప్యాటర్న్ లో మనకి మిస్సింగ్ అంటే ఏంటి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. జాగ్రత్తగా దీన్ని మనం చూసుకున్నట్లయితే సో 4 పార్ట్స్ గా దీన్ని డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 4 పార్ట్స్ లో మనకి ఈ ట్రయాంగిల్ ఫార్మేట్ మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ వన్ చూడండి, 18 and 15 ఇచ్చారు, ఇక్కడ 3 నెంబర్ ఇచ్చాడు. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి ఎంత వస్తుందమ్మా, సో 3 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 17 ఇక్కడ 12 అనేది ఉంది, రైట్. సో 17 and 12 అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ అనేది అంతమా మనకి సో 5 అనేది మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 14 and 10 ఈ రెండిట్లో డిఫరెన్స్ మనకి ఎంత 4 అనేది వస్తుంది. అండ్ ఫైనల్లీ 20 and 24 ఈ రెండిట్లో మధ్య డిఫరెన్స్ మనకి ఎంత 4 కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి, సో ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా, ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అనేది ఇక్కడ అవుతుంది అనమాట. 81 మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో 82 మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ అనాలజీ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ కంప్లీట్ గా ఉన్నదాన్ని ఫాలోయింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి లెటర్ అనాలజీలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి సో PLAY, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ALYP, ఓకేనా. సో ప్లేసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ P అనేది సో ఎండింగ్ కి వెళ్ళటం జరిగింది, ఇక్కడ A అనేది స్టార్టింగ్ కి రావటం జరిగింది. సో L మనకి సో ఇక్కడ ఉంది, సేమ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ Y ఇక్కడికి మనకి రావటం జరిగింది. సేమ్ ఇదే విధంగా మనకి ఏంటంటే చేంజ్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి మనకి గేమ్ అనేది అదే విధంగా చేంజ్ అవ్వాలి. సో గేమ్ అనేది అదే విధంగా చేంజ్ అవ్వాలి కాబట్టి చూడండి ఇక్కడ రాస్తున్నాను గేమ్, GAME గేమ్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే P ఎండింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ G అనేది ఈ ప్లేస్ కి రావాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే A అనేది ఎక్కడ మనకి సేమ్ ప్లేస్ తీసుకుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే A ఉందో ఫస్ట్ ప్లేస్ కి మనకి రావాలి. సో M అనేది ఇక్కడికి రావటం జరుగుతుంది, A సేమ్ ఇక్కడ ఉంటుంది, E ఇక్కడ మనకి వస్తుంది, MAEZ ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 83 ద ఫస్ట్ 2 terms ఆర్ రిలేటెడ్ ఇన్ ద సమ్ వే ద ఎస్టాబ్లిష్ ద సిమిలర్ రిలేషన్ విత్ ద థర్డ్ టర్మ్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఫార్మేట్ ఇచ్చాడో సో ఇందులో మనకి ఆల్టర్నేటివ్ ఇదేంటి మనకి అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీకి సంబంధించి సో మిక్స్డ్ క్వశ్చన్ మనకి రావడం జరిగింది. సో అనాలజీ పార్ట్ మీకు వచ్చినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ మనకి BA3 అక్కడ మనకి DB6 ఇచ్చాడు. అంటే ఈ రెండు కూడా మనకి ఏ విధంగా ఉంటాయో అట్ దట్ సేమ్ టైం ఈ రెండు కూడా మనకి సేమ్ అదే విధంగా మనకి రావటం అయితే జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదమ్మా. సో ఆ రెండు మనకి ఏ విధంగా ఉన్నాయో సో ఈ రెండు కూడా సేమ్ మనకి అదే విధంగా రావాలి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే BA3 ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమొచ్చింది, సో DB6, రైట్. సో ఒకసారి జాగ్రత్తగా వీటి చూసుకున్నట్లయితే సో B దీని యొక్క నెంబర్ అంతా 2, దీని యొక్క నెంబర్ అంతా సో 1, సో 3 అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే D నెంబర్ అంతమ్మా సో 4, ఇక్కడ B నెంబర్ అంతా 2, సో ఇక్కడ 3 కి మనకి ఎంత సో +3 అనేది మనకి యాడ్ అయ్యి మనకి ఏమొస్తుంది 6 అనేది రావటం జరుగుతుంది, రైట్. సో +3 అనేది యాడ్ అయ్యి మనకి 6 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి మనకి ఎంత యాడ్ అయింది, +2 యాడ్ అయింది. ఇక్కడికి మనకి ఎంత అయింది, సో +1 యాడ్ అవటం అయితే జరిగింది. ఇక్కడ +3 యాడ్ అయింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే FC9
ఓకేనా. సో దీనికి మనకి ఎంత యాడ్ అవ్వాలి, +2 అనేది యాడ్ అవ్వాలి. +2 యాడ్ అయినట్లయితే ఇక్కడ ఎఫ్ కి సో +2 యాడ్ అయినట్లయితే ఏమొస్తుంది, సో ఐ, సో ఒకసారి మనం చూద్దాం. సో ఎఫ్ యొక్క నెంబర్ అంతా మనకి అమ్మ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ యొక్క నెంబర్ మనకి ఏంటి 6 అనేది రావటం జరుగుతుంది. సి యొక్క నెంబర్ మనకి 3 అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ 9 ఉంది. 9 కి +3 మనకి యాడ్ అయినట్లయితే సో ఫస్ట్ +3 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందమ్మా, సో 12 అనేది రావటం జరుగుతుంది. 6+2 అంటే మనకి ఎంత, సో 8 అనేది రావటం జరుగుతుంది అనమాట. సో 3 కి +1 యాడ్ అయినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది, 4. సో 8 ప్లేస్ లో రావాల్సిన లెటర్ మనకి ఏంటి, ఆల్ఫాబెట్ ఆర్డర్ లో మనం చూసుకున్నట్లయితే హెచ్ అనేది ఇక్కడ వస్తుంది. 4 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4th లెటర్ మనకి ఏంటమ్మా, సో డి అనేది వస్తుంది. సో 12th లెటర్ మనకి ఏంటి, సో ఇక్కడ లెటర్ కాదు నెంబరే వస్తుంది కాబట్టి సో ఈ నెంబర్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, 12 అనేది యాజ్ ఇట్ ఈజ్ గా మనం యాడ్ చేసుకుంటాం, HD12. సో HD12 ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 84 మనం చూసుకున్నట్లయితే సో ఇది కూడా చాలా ఈజీగా ఉంది, పేపర్ పెద్ద కష్టంగా అయితే లేదు. ఓకేనా. సో కాస్త జాగ్రత్తగా చేసే ప్రతి స్టూడెంట్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 84 మనం చూసుకున్నట్లయితే 16, 25 ఇక్కడ 9 ఇచ్చాడు, అంటే 25 - 16. సో ఈ రెండింటిని మనం మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందమ్మా, సో డిఫరెన్స్ అన్నమాట. సో 9 అనేది మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 36 and 49 ఈ రెండింటిని మనకి సో డిఫరెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే సో 13 అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా 100 లో నుంచి 121 సో రెండు మైనస్ మనకి ఎంత వస్తుందమ్మా, సో 21 మనకి ఆన్సర్ కాబట్టి సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. చాలా ఈజీగా ఉంది, సో పెద్ద కష్టంగా అయితే లేదు పేపర్ అనేది. సో ఈజీగా చేసేసే పేపరే, ఎందుకంటే సో 280+ మార్క్స్ అనేవి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ కనే వస్తాయి, ఈజీగానే వచ్చేస్తాయి ఈ పేపర్ బట్టి. సో కంప్లీట్ ద ఫాలోయింగ్ అనాలజీ ఇచ్చాడు. సో ఇరాన్ అండ్ దినార్, సో ఇక్కడ మనకి కరెన్సీని బేస్ చేసుకుని ఇవ్వటం జరిగింది. ఇరాన్ యొక్క సో కరెన్సీ మనకి దినార్ అవుతుంది. అలాగే యుఏఈ ఉంది కదా, సో యుఏఈ యొక్క సో కరెన్సీ అనేది మనకి తెలియాలి. యుఏఈ యొక్క సో కరెన్సీ మనకి ఏమవుతుంది, దిర్హం అనేది మనకి కరెన్సీ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ 86 చూసుకున్నట్లయితే సో అనాలజీకి వచ్చింది ఇది. సో లెటర్ లైన్ అనాలజీ అమ్మ చాలా ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టంగా ఉండదు, మొత్తం అంతా కూడా ఇంకా ఎగ్జిబిట్ చేసేసారు ఏకంగా. సో ఒకసారి చూసుకున్నట్లయితే BDF GIK ఈ రెండు కూడా మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా మనకి ఫాలో అయి మారుతున్నాయో ఈ రెండు కూడా అదే విధంగా మనకి చేంజ్ అనేది అవ్వాలి. ఓకేనా. సో BDF ఈ రెండు మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి మనం జాగ్రత్తగా చేంజ్ చేసుకున్నట్లయితే సో ఆన్సర్ మనకి సో QSU అనేది రావటం జరుగుతుంది ఆన్సర్ మనకి అది. ఓకేనా. సో నెక్స్ట్ 87 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ డిక్షనరీని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది చేయాలి. ఇంగ్లీష్ డిక్షనరీలో మనం ఎప్పుడు కూడా లెటర్స్ ని సో చూసుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెటర్ మనకి ఏంటి, అన్ని కూడా సి ఉన్నాయి. సో సెకండ్ లెటర్ ని మనం చూసుకోవాలి. ఇందులో మనం చూసుకున్నట్లయితే సో ఏ ఇది ఫస్ట్ వస్తుంది. సో ఏ తర్వాత మనం చూసుకున్నట్లయితే హెచ్ ఏదైతే ఉందో మనకి ఇది సెకండ్ మనకి రావటం జరుగుతుంది అనమాట. ఓకేనా. అంటే సో DC, సో హెచ్ తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుందమ్మా, సో ఎల్ అనేది సో రావటం జరుగుతుంది. DCL అంటే మనకి ఏంటి ఏ కదా, DCA. సో ఇందులో చూసుకోండి మొత్తం చూడక్కర్లేదు, ఆప్షన్ 4 మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది. ఫస్ట్ లెటర్ మనకి డి ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేసేవచ్చు, మిగతా చూడవలసిన అవసరం కూడా లేదు, అంత కన్ఫ్యూజ్ అనేది లేదు అక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే సింప్లిఫికేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే సో వాటి సింబల్స్ అనేవి మనకి చేంజ్ చేసి చేయవలసి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 25 - 5 + 10 × 5 ÷ 5 చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం సింబల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉండే మనకి సింప్లిఫికేషన్ సమ్ ఇది. ఓకేనా. ప్లస్ మీన్స్ మైనస్, ఇక్కడ ప్లస్ ఏది ఉందో దీని ప్లేస్ లో మనం మైనస్ అనేది రాసుకోవాలి. ఓకేనా. సో మైనస్ మీన్స్ ఇంటూ, అంటే ఇక్కడ మనకి ఇంటూ అనేది వస్తుంది. నెక్స్ట్ సో డివైడెడ్ మీన్స్ ప్లస్, సో ఇక్కడ మనకి సో ప్లస్ అనేది రావటం అయితే జరుగుతుంది ఎక్కడ, డివైడెడ్ దగ్గర. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఫైనలీ ఇంటూ మీన్స్ డివిజన్, సో ఇక్కడ మనకి సో డివిజన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో బోర్డ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలమ్మా, సో డివిజన్ అనేది చేయవలసి ఉంటుంది. సో 5 2s are,
సో 5 2 10 కాబట్టి ఇక్కడ 2 అనేది వచ్చేస్తుంది, ఇక్కడ రిమైనింగ్ రాసుకుంటున్నాను. సో 225 కదా, సారీ. సో అక్కడ నేను డివిజన్ చేసేసాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో 25, సో ఇక్కడ ఇంటూ అనేది వస్తుంది. సో ఇంటూ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎంత ఉంటుందమ్మా, సో 5 అనేది ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి -2, ఓకేనా, సో +5, ఇదే కదా మనకు ఉన్నది. నెక్స్ట్ మల్టిప్లై అనేది చేయాలి. 25 × 5 మనకి ఫైనల్ ఎంత వస్తుందమ్మా, సో 125 అనేది మనకి రావటం జరుగుతుంది. సో 125 -2 +5, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్లస్ అనేది చేయాలి. సో 130 - 2 128 అనేది మనకి వస్తుంది. సో 128 మనకి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి రిలేషన్ కి సంబంధించిందమ్మా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాన్ సెడ్ టు బి లేడీ యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ మై ఆంట్, హౌ ఇస్ ద లేడీ రిలేటెడ్ టు ద మ్యాన్. అయితే ఈ అమ్మాయి అతనికి సో రిలేషన్ అనేది ఏం వస్తుందని చెప్పేసి మనకి అడగటం జరుగుతుందమ్మా. ఏం వస్తుంది మనకి, సో సిస్టర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది. సో ట్రీ అంతా కూడా ఇక్కడ డ్రా చేయాలి, ఇక్కడ ప్లేస్ అనేది లేదు. సో 90 క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి సో ఒకసారి చూడండి, C6x ఇచ్చాడు, అలాగే E10 అలాగే V అనేది మనకి రావటం జరిగింది. సో జాగ్రత్తగా చూసినట్లయితే సి నుంచి ఈకి మనకి డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉంటుందమ్మా, సో +2 అనేది మనకి రావటం జరుగుతుంది. నెక్స్ట్ నుంచి 6 నుంచి 10 కి మనకి డిఫరెన్స్ చూసినట్లయితే మనకి సో +4 అనేది వస్తుంది. నెక్స్ట్ x నుంచి సో v అనేది మనం చూసినట్లయితే సో -2 అనేది వచ్చింది. అట్ దట్ సేమ్ టైం మనకి ఇక్కడ కూడా మనకి G14t అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి +2, సో +2 అనేది మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో +2 చేసినట్లయితే సో I అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకి ఏంటమ్మా, సో 14 + 4 సో 18 అనేది వస్తుంది. t కి -2 అనేది మనం చేసుకోవాలి. సో -2 అంటే మనకి ఏమొస్తుంది, సో r అనేది రావడం జరుగుతుంది. సో I11r, సో 4th వన్ మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 91 చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ విల్ బి రీప్లేస్డ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఈ సిరీస్ లో మనకి క్వశ్చన్ మార్క్ ఉండే ప్లేస్ లో మనకి ఏమొస్తుంది, సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ AB DG HM MT అనేది అవటం జరిగింది. సో వాటి ప్లేసెస్ బట్టి మనకి ఏంటంటే వీటి ప్లేసెస్ మనం చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే సో AD. నెక్స్ట్ 92 చూడండి, చూస్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆడ్ వన్ అంటే ఏంటి, డిఫరెంట్ గా ఉన్నదాన్ని మనం ఇక్కడ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయవలసి అయితే ఉంటుంది. డిఫరెంట్ గా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సో సన్, ఎర్త్, వీనస్, మెర్క్యూరీ. సో ఎర్త్, వీనస్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా మనకి ఏంటి, సో గ్రహాలు అనేవి అవుతాయి. సో సన్ అనేది మనకి ఏంటి, స్టార్ అన్నమాట. సో డిఫరెంట్ గా ఉన్నది మనకి సన్ కాబట్టి అది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనకి 93 చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ టు ద కంప్లీట్ ఫాలోయింగ్ సిరీస్ అని ఇచ్చాడు. సో ఈ సిరీస్ లో మనకి సో కంప్లీట్ చేసినట్లయితే క్వశ్చన్ మార్క్ లో మనకి ఏమొస్తుంది, సో ఫస్ట్ 1 నుంచి 3. సో డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉంది, 1 నుంచి 3కి సో +2, ఓకేనా. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే +2 వచ్చింది. 3 నుంచి 7, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎంత వచ్చింది, సో +4 అనేది మనకి రావటం జరుగుతుంది అనమాట. సో 7 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 15 అనేది మనకి రావటం జరిగింది, ఓకేనా. సో 15 అంటే ఏంటి మనకి, సో +8, ఓకేనా. సో జాగ్రత్తగా మీరు చూడండి, డబల్ అవుతుంది, ఓకేనా. సో 15 నుంచి 31 రావాలి. సో 31 అంటే ఇక్కడ ఏమవుతుంది, +16. సో ఇప్పుడు 31 నుంచి నెక్స్ట్ మనకి రావాలంటే సో 16 కి డబుల్ నెంబర్ మనకి ఏమైతే తీసుకున్నట్లయితే అది మనకు అవుతుంది. 16 మనకి ఎంత, సో 32. సో 32 + 31 రెండు మనకి చేసుకున్నట్లయితే అవుతుంది 63 అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ 94 చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద డ్యూరేషన్ నుంచి ఇచ్చాడు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఈ డ్యూరేషన్ ఏదైతే టైం లైన్ ఉందో టైం లైన్ లో మనకి అసెండింగ్ ఆర్డర్ అనేది మనం పెట్టుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏంటి, చిన్న దాని నుంచి పెద్ద దానికి మనం చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇందులో మనకి చిన్నది మనం చూసుకున్నట్లయితే హవర్, వీక్, సెకండ్, డే, మినిట్, అన్నిటికన్నా చిన్నదే మనకి సి, ఓకేనా. సో తర్వాత మనకి ఏంటి, సో మినిట్ కాబట్టి ఈ. సో తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే హవర్ ఏ, తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే డే, సో డి అన్నమాట. సో ఫైనల్లీ వీక్ అన్నమాట. CEADB వస్తుంది. సో CADB. సో ఆప్షన్ 4 అనేది మనకి
ఆన్సర్ అనేది అవుతుంది. ఇఫ్ ద ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ద సన్ ఆఫ్ వై సన్ దెన్ హౌ ఇస్ ద ఎక్స్ రిలేటెడ్ వై అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనకి ఎక్స్ అనేది సో వై కి రిలేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే సన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూస్ ద వర్డ్ ఇచ్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఇన్ రెస్ట్ అనేసి ఇచ్చాడు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏ లెటర్ అనేది మనకి వస్తుంది. సో ఏమొస్తుంది మనకి నెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అనేది మనకి ఆన్సర్ అని అవుతుంది. మనకి మిగతా ఏమి కూడా రావు ఇక్కడ. టిఓఆర్ అది లేదు అందులో. నెక్స్ట్ ఎస్ఐఎన్కే సో అవి కూడా మనకి లేవన్నమాట. సో టర్మ్ ఇది కూడా మనకి రాదు ఎందుకంటే ఎం లెటర్ లేదు కాబట్టి. ఓకే 96 అయిపోయింది. సో నెక్స్ట్ 97 స్టడీ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ సీక్వెన్స్ అండ్ ద ఆన్సర్ క్వశ్చన్ గివెన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ తీసుకున్నాం. సో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సెవెంత్ ఫ్రమ్ రైట్ ఎండ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే రైట్ నుంచి సెవెంత్ లెటర్ లో మనకి సెకండ్ వన్ ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7. సో పి అనేది మనకి సో సెవెంత్ లెటర్ అవుతుంది. ఇందులో నుంచి మన సెకండ్ వన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 2. సో వై అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అని ఇచ్చాడు. సో 99 మిర్రర్ ఇమేజ్ ఇక్కడ అవటం జరిగింది. చూడండి దీన్ని బేస్ చేసుకుని మిర్రర్ ఇమేజ్ అంటే సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ అబ్బాయి డ్రా చేయడం జరిగింది. సేమ్ మిర్రర్ ఇమేజ్ వస్తుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఇది లెటర్ సిరీస్ అనేది చాలా ఈజీగా ఉంటుందమ్మా. సో జాడడం చూడండి 101. ఇదంతా చదవడం వేస్ట్. ఇంకా XYZ. సో XYZ అలాగే మనం ఇక్కడ Y పెట్టుకున్నట్లయితే XYZ వచ్చింది. నెక్స్ట్ మనకి XYZ సో Z పెట్టుకోవచ్చు. సో XYZ సో Z పెట్టుకోవచ్చు. మళ్ళీ XYZ అంటే మనకి ZYZZZ. సో ఇది ఆన్సర్ అవుతుంది. ZYZZ అంటే ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అనమాట. ఇది ఇంటెలిజెన్స్ పార్ట్కి సంబంధించి. ఇప్పుడు ఏదైతే మీకు రౌండ్స్ చేశానో ఇవి మనకి 100% రైట్ అమ్మా. సో ఏవైనా మీరు చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఓకేనా.